శ్రీగురుభ్యో నమ. శ్రీమద్గురుచరణారవిందాభ్యా నమ. శ్రీ మహాగణపతియే నమో నమ. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి ఇలా చెప్తూ ఉంటారు. మా అబ్బాయి లేదా మా అమ్మాయి సరిగ్గా చదవట్లేదండి, చదువు మీద సరిగ్గా శ్రద్ధ చూపించలేకపోతున్నారు, లేదా కష్టపడి చదువుతున్నాడు కానీ వాడికి సమయానికి ఏది గుర్తు రావట్లేదు, ఎగ్జామ్స్ టైంలో చాలా ఇబ్బంది పడుతున్నాడు అని అంటూ ఉంటారు. చదువు మీద శ్రద్ధ లేని వారికి లేదా చదివింది సరిగ్గా గుర్తు రాని వారికి ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతి బుధవారం కూడా ఆ పిల్లల చేత ఇంట్లోనే గణపతికి అర్చన చేయించండి. గరికతోటి గణపతికి అర్చన చేయించి ఉడకపెట్టిన పెసలు గుగ్గిళ్ళు అంటాం కదా, ఆ గుగ్గిల్ని నివేదన పెట్టండి. ఎన్నో కాదు, కొద్దిగానే ఒక 2 గుప్పులు చాలు. ఆ ప్రసాదాన్ని ఉడకపెట్టిన పెసలు గుగ్గిల్ని మీ పిల్లలే తినాలి, ఇంకెవరూ తినకూడదు. గరికతో పూజ చేసి ఆ గుగ్గిల్ని నివేదనగా చేసి ఆ ప్రసాదాన్ని మీ పిల్లలు తినాలి. దానితో పాటుగా ఏదో ఒక బుధవారం బుధ హోరలో ఒక పచ్చరంగు దారాన్ని తీసుకుని, ఒక దారప్రియులు లాంటిది 17 పేటలుగా వేసి పేని చక్కగా అందంగా నీట్గా పేని దాంట్లో 4 మొహాలు కలిగిన రుద్రాక్ష, అంటే బ్రహ్మ స్వరూపంగా ఉంటుంది, 4 మొహాలు. దాన్ని ఆ పచ్చరంగు దారంలో గుచ్చి ఆ రుద్రాక్షకి అటు ఇటు కూడా 2 ముడులు వేసి ఆ రుద్రాక్షని బుధవారం రోజున ఏదైనా శివాలయంలో గణపతి మెడలో వేసి గణపతికి గరికతో పూజ చేసి ఆ రోజంతా కూడా ఆ రుద్రాక్ష గణపతి దగ్గరే ఉంచి మరుసటి రోజు వెళ్ళి పంతులు గారిని అడిగితే ఇస్తారు. తీసుకుని అది సోమవారం రోజు రుద్రాభిషేకం చేసే సమయంలో ఆ శివలింగానికి వేసి రుద్రాభిషేకం అంతా పూర్తయిన తర్వాత అది తీసి పిల్లవాడి మెడలో కట్టాలి. పాప కానీ బాబు కానీ ఎవరైనా సరే మెడలో కట్టుకుని ప్రతి బుధవారం కూడా ఇంట్లో గణపతికి గరికతోటి అర్చన చేయించి ప్రసాదంగా పెట్టిన గుగ్గిళ్ళు పిల్లలు తింటూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే పిల్లల్లో బుద్ధి కుశలత పెరిగి చదువు మీద ఏకాగ్రత కలిగి చక్కగా చదువుకుంటూ ఉంటారు. ప్రతిరోజు పిల్లలకి ఇంట్లో దీపారాధన చేయటం, భగవంతుడి మీద భక్తిని కలిగించే విషయాలు తెలియచేయటం, మన పురాణాలకు సంబంధించి కథలు చెప్పడం, ఇలాంటి అలవాటు చేస్తూ ఉండండి. పిల్లల్లో మంచి మార్పు వచ్చి చక్కగా చదువుకుంటూ ఉంటారు. శుభమస్తు. సర్వత్రా విజయోస్తు.